అలా అంటారేంటి అత్తయ్య? ఏ నీకెందుకు అంత బాధేస్తుంది? చచా, బాధ పాడ మనం అనుకోకుండానే అన్నీ జరిగిపోవాలి, కానీ మనం అనకూడదు కదా. ఆ పాపం మీకు తగలకూడదని. రోజా ఎప్పుడు నీ మేలే కోరుకుంటుంది మామ్. అవునవును. చంద్రిక, చామంతికి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకో. అలాగే బాబు గారు. నాకు బాగానే ఉంది అయ్య గారు. అలాగే అంటావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. చామంతి పద. ముందు మావయ్యననాలి. ఇది కరెక్ట్. పని మనుషులని నెత్తిన పెట్టుకుని పూజిస్తాడు. ఆ పనులతోనే తిరుగుతాడు. అదే ఆ ప్రేమ్ గడి కూడా వచ్చింది. ఎప్పటికి మారుతారో ఏంటో. చిచి, నేను కూడా దాని అక్కనని తెలిస్తే ఇంకెన్ని చీలు కొడుతుందో, ఎంతలా చీదరించుకుంటుందో. ఈ జన్మలో తెలియకూడదు, తెలియనివ్వను కూడా. చామంతి లాయర్ బాబుతో వస్తానని చెప్పి ఇన్ని రోజులు అయిపోయింది. ఏమై ఉంటుంది? రండి మేడం. రామచంద్రయ్య, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. నన్ను కలవడానికా? ఎవరబ్బా? పద. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు? కూర్చోండి. నా పేరు పల్లవి అండి. నేను ప్రేమ్ చామంతిల ఫ్రెండ్ని. అవునా? నేను వాళ్ళ గురించే తలుచుకుంటున్నానమ్మా. చామంతి ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుని నా దగ్గరికి వస్తానని చెప్పింది, కానీ ఇంకా రానేలేదు. ఏదైనా ఊరెళ్ళారమ్మా? నాకేమైనా చెప్పమని మిమ్మల్ని పంపించారా? వాళ్ళిద్దరు బానే ఉన్నారు కదా? మీరు చెప్పేది చూస్తుంటే చామంతి మీకు ప్రేమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికే వచ్చినట్టుంది. అవునమ్మా, నా ఆశీర్వాదం తీసుకోవడానికి నా బిడ్డొచ్చింది. మీరేం అభ్యంతరం చెప్పలేదా? అరే, ఆ ప్రేమ్ బాబు నాకు బాగా తెలుసమ్మా. నా కోసం వాదించాడు కూడా. అంత మంచి అబ్బాయిని నా బిడ్డ చేసుకుంటానని చెప్తే, అది కూడా వాళ్ళు ప్రేమించుకున్నారని తెలిసాక ఎందుకు అభ్యంతరం చెప్తాను తల్లి? మరి చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకోలేదండి. చేసుకోలేదా? లేదండి. జైలర్ త్రిపాఠి కొడుకు గుణానే చేసుకుంటానని చెప్పి ప్రేమ్తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ త్రిపాఠిగాడు పెద్ద ఎదవమ్మా. వాడి కొడుకు ఇంకో వెదవై ఉంటాడు కదా. వాణ్ణి చేసుకుంటానని చెప్పడం ఏంటి? తనకసలు మత్తు ఉందా, పోయిందా? ఎందుకలా చేస్తోంది? అది తెలియకే అండి. మీకేమైనా తెలుసుంటుందేమోనని మీ దగ్గరకు వచ్చాను. నాకిప్పుడు మీరు చెప్పేదాకే విషయం తెలీదమ్మా. మీ దగ్గరకు వచ్చాకే అండి తన మనసు మారింది. బాగా గుర్తు తెచ్చుకోండి. చామంతి మిమ్మల్ని కలవడానికి వచ్చిన రోజు ఇక్కడ ఇంకేమైనా జరిగిందా? అవునమ్మా, ఆ రోజు జెండా వందనం. మినిస్టర్ గారు వస్తున్నారు. మినిస్టర్ గారు జెండా ఎగరడానికి వస్తాడని తెలిసి ఆ జెండాలో బాంబులు పెట్టావుగా. మినిస్టర్ గారిని చెప్పాలనుకుంటారా? ఇదేనమ్మా ఈ గొడవంతా జరిగింది. నేనెంత చెప్పినా వినలేదు. నన్ను కొట్టి చంపేస్తారని అనుకున్నాను. మళ్ళీ ఏమైందో తెలీదు. నాకు చికిత్స చేయించి తీసుకొచ్చి జైల్లో వేశారు. అప్పుడు అక్కడ మీరేమైనా చామంతిని చూసారా? నా బిడ్డ అక్కడే ఉందమ్మా. మా నాన్న అలా చేయడు, తనను కొట్టకండని బాగా ఏడ్చింది. నేనే తనను వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళి లాయర్ బాబుని పెళ్లి చేసుకుందని అనుకున్నాను. లేదండి, దీంట్లో
ఏదో పెద్ద కుట్రే ఉందనిపిస్తుంది. అది ఈ జైల్లోనే జరిగింది. వాళ్ళు విడిపోయి జీవితాంతం బాధపడకూడదు. అదేంటని మీరెలాగైనా కనుక్కోగలిగితే వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే అమ్మా, నేను కోరుకునేది కూడా అదే. సరే అండి, నేనిక బయలుదేరుతాను. హా. వస్తానండి. ఇదంతా నిజమేనా? ముందు బిడ్డ చామంతితో మాట్లాడాలి. చిచి, పనిదానికిచ్చిన కొంపకి రావాల్సిన గతి పట్టింది. ఎవడెందుకు వస్తున్నారు? అమ్మగారు, ఏం కావాలి? నీ నుంచి నాకు మనశ్శాంతి ఇస్తావా? మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాను కదా అమ్మగారు. చామ్ కోసం స్పెషల్గా చేశాను. చాలా బాగుందనే అంటుంది. నడుచుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు చామంతి. నీ యాక్సిడెంట్ డ్రామాని ప్రేమ్తో తాళి కట్టించుకోవడానికి ప్లాన్ వేశావా? మీలా నేను ఆలోచించను అమ్మగారు. అంటే అంత క్రూయల్గా నేను ఆలోచిస్తాను అంటున్నావా? నేను అలా అనలేదమ్మగారు. విను, కలలో కూడా నీకలాంటి థాట్స్ రాకూడదని మళ్ళీ నీ ప్రమాణాన్ని గుర్తు చేయడానికొచ్చాను. నేనేమీ మర్చిపోలేదమ్మగారు. గుణాన్ని పెళ్లి చేసుకోగలవా? అలా అయితే మీ నాన్న బతుకుతాడు. సార్ సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? తొందరగా మాట్లాడివు. అలాగే సార్. జైలు నుంచి నీకే కాల్ వస్తుంది అంటే మీ నాన్నే తలుచుకున్నాడు. మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతాను అమ్మగారు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి మీ నాన్నున్నది గెస్ట్ హౌస్ లో కాదు, ఖైదీగా జైల్లో. ఏం మాట్లాడుకుంటారో నేను వినాలి కదా. ఇప్పుడే మాట్లాడు.